ఒకప్పుడు కాలీవుడ్ లో హిట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే స్టార్ హీరో సూర్య ప్రెజెంట్ తన 46వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రెజెంట్ అయితే వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుండడంతో అభిమానులతో మాత్రం కొంత అసంతృప్తి అయితే నెలకొనింది. ఇందుకు కారణం డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే. అందులో ఆయన మాట్లాడుతూ సూర్యకు 3 కథలు వినిపించాను. ఒకటి బయోపిక్, రెండవది హైస్ట్ థ్రిల్లర్, మూడవది ఫ్యామిలీ డ్రామా. వీటిలో సూర్య ఫ్యామిలీ డ్రామా కథను ఎంచుకున్నాడు అని చెప్పారు. ఈ కామెంట్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పటికప్పుడు స్పందిస్తూ సూర్య అసలు ఫ్యామిలీ డ్రామా ఎంచుకోవడమే ఒక తప్పు అంటూ విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ ప్రకారం థ్రిల్లర్ అయితే బాగుండేది, బయోపిక్ అయితే కొత్త ప్రయోగం ఉండేది, కానీ ఫ్యామిలీ డ్రామా అంటే రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ట్రేడ్ పండితుల అభిప్రాయం ప్రకారం సూర్య గత కొన్ని సినిమాలు థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆయన గత హిట్లు ఓటీటీలో ఎక్కువగా ఆడియన్స్ ని ఆకర్షించాయి, కానీ థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించలేకపోయాయి. అలాంటి సమయంలో మార్కెట్ మళ్ళీ దక్కించుకోవాలంటే పక్కా కమర్షియల్ హైప్ ఉండే కథతో ముందుకు రావాలి. అలాంటిది ఫ్యామిలీ డ్రామా అనగానే కొంతమందికి అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక కరుపు సూర్య 45 అనే మరో చిత్రం కూడా విడుదల సిద్ధమవుతుంది. అది బ్లడ్ షేడింగ్ గ్యాంగ్ డ్రామా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఆ సినిమా సక్సెస్ అయితే ఓపెనింగ్స్ పక్కా, కానీ సూర్య 46 కూడా అటువంటి అంచనాలపై నిలవాలి గనక ఫ్యామిలీ డ్రామా కథ సరిగా సెట్ అయితేనే సూర్య మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు. ఇక చివరిగా చెప్పాలంటే కథను ఎంచుకోవడంలో సూర్య తడబడ్డాడా లేక మంచి స్క్రిప్ట్ తో ఒక కొత్త కోణంలో మెప్పించుతున్నాడా అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడే చర్చలు హీట్ ఎక్కిస్తున్నాయి. సూర్య ఈసారి సరైన నిర్ణయం తీసుకున్నాడా లేక తప్పు చేశాడా అనేది చూడాలి.